మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చినప్పటికీ అమలులో మాత్రం చాలా రకాల సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా భూమికి సంబంధించి ఒక సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. కొంచెం భూమున్న ఒక సెంటు భూమున్నా కూడా అది మా పేరు మీద ఉంటే బాగుంటుంది అనే ఒకటే అందరికీ ఉంటుంది. కానీ వాటిలో ఈ ధరణి పేరుతో చాలా మోసాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అండ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ కూడా అప్పట్లో ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మాట్లాడాయి. అయినా కూడా లేదు ఇవన్నీ కూడా తాత్కాలిక సమస్యలే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి ధరణిని తీసుకొచ్చారు. కానీ ఆ ధరణి సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. ఇంకా రోజు రోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, పెండింగ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి అనేది. కాబట్టి అసలు మీరు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి, దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. మన యోయో వేదికగా అనేక సందర్భాలు, ఇప్పుడు ఈ రోజు ఇది తొలిసారి కాదు, అనేక సందర్భాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ ధరణి గురించి మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ధరణి వల్ల ఏం జరిగింది ఏంటంటే అనేది చాలా అంటే మనం చూసినాం. ఈ కాస్తు కాలము లేకపోతే అనుభవదారు కాలము తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తీసేసి పట్టాదారు పాస్బుక్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ధరణిలో పూర్తి స్థాయిలో అన్ని అంటే తెలంగాణలో ఉన్నటువంటి భూములు అన్నిటికి పట్ల కూడా ప్రక్షాళన జరగాలి అనేటువంటి ఒక పెద్ద ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గొప్పగా మనం చెప్పుకునేది ఏంటంటే ఒక ఇనిషియేషన్ జరిగింది. అనేక సాధక బాధకాలు వచ్చాయి. ఒక 5 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి సాదా బైనామీలు రెగ్యులరైజ్ చేయాలని, అదేం జరగలేదు. ఆ తర్వాత చాలా మంది భూములు ఒకరి పేరు ఉంటే ఇంకొకరి పేరు వాడడము, లేకపోతే 10-20 ఏళ్ళు 30 ఏళ్ళు కౌలు చేసుకునే వాళ్ళకు పాత పట్టా పాస్బుక్లు రావడము, ఇట్లాంటి సమస్యలు ఉండడము. స్థానికంగా విఆర్ఓలను తీసుకొని ప్రభుత్వంలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ స్థాయి ఎంఆర్ఓ ఆర్డీఓలకు కూడా ఏ విధమైనటువంటి నేరుగా తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా నేరుగా కలెక్టర్కే ఫిర్యాదులు చేసుకుని అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములుకి విపరీతంగా రేట్లు పెరిగిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకూడదు అనేటువంటి ఆలోచనతోని ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా మేమైతే దీన్ని చూస్తాం. అయితే దీంట్లో నిజంగా సమస్యలు లేవంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు అంటే ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణను పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు మేము 10 మినహాయిస్తే ఇంకో 20 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ నైజాం పరిపాలించిన సర్కార్లా ఇన్ని రకాల భూములు ఉన్నాయి, ఇగో ఇది వక్ఫ్ భూమి, లేకపోతే ఇది దేవాదాయ భూమి, లేకపోతే దీనికి బౌండరీ లేయడం కానీ, ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇగో ఇది పట్టా ల్యాండు, ఏ ఊర్లోనైనా ఎంఆర్ఓ తహసీల్దార్ పట్వారి మాల్ పటేల్ ఉన్నప్పటి నుంచి ఈ భూమి వీంది, వీని పాస్బుక్లు ఇచ్చినాము అనేటువంటి సాహసం చేయలే. ఈ రోజు గొప్పగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మమ్మల్ని గడిచిన ప్రభుత్వాన్ని విమర్శించే పెద్దలు కానీ ఎవడన్నా చేసిన సాహసం ఈ తెలంగాణ అంటే ఎవరు చేయలేదు. మళ్ళీ ఎందుకు చేయలేదంటే ఎప్పటికప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా ఇక్కడ ధరలు ఎక్కువ ధరలో ఉండే నాయకులు, అధికారంలో ఉన్న నాయకుల వాళ్ళ 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 వ్యక్తుల లేకపోతే వాళ్ళ గుంపుల ఎవరో ఇంకెవరన్నా అనేక రకాలుగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నమా ఎందుకో మొత్తానికైతే తెలంగాణను పరిపాలించిన ఏ సర్కార్ కూడా తెలంగాణ భూములలో ఈ భూమి వెళ్ళేది, ఈ భూమి మళ్ళేది, ఈ భూమి ఆయనది అని ఇప్పటి వరకు హద్బందులు ఏర్పాటు లేకుండా నిన్న కూడా నారాయణపేటలో ఒక వ్యక్తిని వాళ్ళ ఇంటి సభ్యులే ఒక పెద్ద భార్యకు సంబంధించినటువంటి వాళ్ళు చిన్న భార్య పిల్లగాన్ని కొట్టి చంపారు. ఆ వీడియో కూడా పెద్ద వైరల్ అయింది. ఎందుకైతుంది? భూమి తగాదాలకు వచ్చేసరికి ప్రతి కుటుంబంలో ఈ సమస్య ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఈ సమస్య ఫేస్ చేస్తుండ్రు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి. అదేంటి ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఎంఆర్ఓ చుట్టూ బీఆర్ఓ చుట్టూ వాళ్ళ ఆఫీసుల చుట్టూ నెలలు సంవత్సరాలు తిరిగినా కూడా పట్టా కాని పరిస్థితులు. ఈరోజు మా ఏరియానే తీసుకున్నాము, ఆకుల రాజయ్య దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలు, మోర్ దాన్ 30,000 40,000 ఎకర్స్ అవన్నీ కూడా ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ అయినాయి. పట్టా పాస్ పుస్తకాలు ఇష్యూ కాలేదు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసిన వాన్ పేరు మీదనే పట్టాలైన సందర్భాలని పెద్ద గొడవలు కూడా జరుగుతాయి. అంటే ఈ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట ఉంది. దీనికి పరిష్కారం జరగాలి. అది ఇప్పుడు
ప్రభుత్వం అంటే బ్యాంకును ఉదాహరణ తీసుకొని ఖాతాలో డబ్బులు పోగానే బ్యాలెన్స్ అప్పటికప్పుడు 10,000లో 2,000 కట్ అయితే 8,000 నీ అకౌంట్లో జమ ఉంది. అట్లనే ఒక వ్యక్తి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తే అగ్రికల్చర్ ల్యాండ్ 10 ఎకరాలలో నేను 2 ఎకరాలు అమ్ముకుంటే నాకు ఇచ్చిన పాస్ పుస్తకంలో 8 ఎకరాలు ఉండాలి అనేటువంటి అప్పటికప్పుడే జరిగిపోవాలి అనేటువంటి ఆలోచన చేయడంలో ధరణి ఖచ్చితంగా ఇది సఫలీకృతమైంది. ఈ ఒక విషయంలో 100% సక్సెస్ అయింది. కానీ ఇది మినహాయిస్తే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ భూములని లేదా దేవాలయ భూములని వక్ భూములని చాలా కిరికిర్లు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. మా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే జాతీయ స్థాయిలో బీజేపీ గొప్పగా మాట్లాడేటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటుందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు ఏదో 5 మెన్ కమిటీ 3 మెన్ కమిటీ 4 మెన్ కమిటీ వేసిన ఈ మొత్తం తెలంగాణలో అంతా రెడ్లే ఉన్నారు. రెడ్ల దగ్గరనే ఉంది కిరికిరి అంతా. వాళ్ళు చేయగలుగుతారా? ఇప్పుడు పోనీ చేస్తా అనేటువంటి నమ్మకం వాళ్ళకుందా? పోనీ ప్రజలకు ఏమన్నా భరోసా ఇవ్వగలుగుతారా? తెలంగాణలో ఏం జరిగినా జరగకపోయినా కేసీఆర్ గారు ప్రతి విషయంలో కూడా ఒక భరోసా ఇచ్చేటోళ్ళు. అక్షాంశాలు రేఖాంశాలను నిర్ణయించి తెలంగాణ వ్యాప్తంగా నేను కొలిచి ప్రతి ఒక్కరికి నేను ముద్రేసిస్తా, ఇవి దేవాదాయ భూములు, ఇవి సర్కార్ భూములు, ఇవి వక్ భూములు, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు అని నేను చేస్తా అని మాట్లాడింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వ పెద్దలు ఎవరికన్నా ధైర్యం ఉందా? తెలంగాణలో సమూల ప్రక్షాళన చేస్తాం, కోదండరామ్ గారు, ఆరామ్ గారు, ఈరామ్ గారు, ఆరెడ్డి రెడ్డి కమిటీ వేసుకున్నారు, ఆ కమిటీ కన్నా ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను. ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాం, 5 లక్షల సాదా బైనామీలను మేము రెగ్యులరైజ్ చేస్తాం అనే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎందుకు చేస్తలేరు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన గవర్నమెంట్లు కూడా ఎందుకు వాళ్ళు ఏ డేర్ స్టెప్ ఎందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయింది? నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలలో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అప్పగిచ్చిన ఏజెన్సీ తప్పులు చేసింది అన్నారు, లేదా 1,00,000 ఎకరాలు ఆ కుటుంబం పొందడానికి ఈ ధరణి తీసుకొచ్చింది అన్నారు. నేరుగా కలెక్టర్తో మంతనాలు జరపడానికి రెవెన్యూ శాఖనే ఆయన ఆధీనంలో పెట్టుకొని దీంట్లో అవకతవకలు చేయడానికి పెట్టిండు అన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలో ఈ 5 సంవత్సరాలలో ప్రజలు ఇచ్చినటువంటి మీకు అంత ధైర్యం ఉందా? శాశ్వతంగా తెలంగాణ భూములను పరిష్కారం చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరైనా ముందుకొచ్చి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను మా ప్రభుత్వంలో జరగలే, 100% జరగలే. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద వెరీ ఫస్ట్ పర్సన్ టు లాస్ట్ పర్సన్. ఈ రోజు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్పగలుగుతారా? ఆయన కాన్స్టిట్యున్సీలోనే జరిగింది, ఇవాళ హత్య జరిగింది, రేపటి నుంచి హత్యలు జరగవు, రేపటి నుంచి పంచాయతీలు జరగవు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? మీరు ఎప్పుడో తీసుకొచ్చిన చట్టం ఏది లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలి, ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల ప్లాట్లు చేసుకోవాలి. 20 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. మా ప్రభుత్వంలో మేము అన్నాం, అరే 20 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, ఇక నుంచి అయినా మీ క్రమబద్ధీకరణ జరుగుతుంది, చాలా సులువుగా ఉంటుంది. అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో జెండాలు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని మందిని వేసుకొని హైదరాబాద్ చుట్టూరా తిరిగిండ్రు. మేము ఆగిపోయినాం. ఫోన్లో ఎందుకు ఈ పంచాయతీ, తాత్కాలికంగా దీన్ని ఆపేద్దామని. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏమన్నా అవుతుందా? మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఈ అభివృద్ధి జరగదు అనేటువంటి భయంతో దాని మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసిరు. ఇప్పటి వరకు ఒకసారి రిజిస్ట్రేషన్ అయినటువంటి 20 లక్షల ఈ ప్లాట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి, మార్కెట్లో మళ్ళీ కొంచెం మొబిలైజేషన్ రావాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. కానీ దానిపైన ఒక క్లారిటీ లేదు. మీకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది అన్నారు. ఏం వ్యాపారం చేసిండ్రు? ఎందుకు చేయలేకపోయిండ్రు? ఎక్కడ కూడా ఎప్పుడో 82లో 83లో అనుకుంటా నేను, 83లో పంచాయతీ లేఅవుట్లు లేవు, పంచాయతీ లేఅవుట్లు కాదు అని. ఈ రోజు వరకు పంచాయతీ లేఅవుట్లు ముద్రలు వేసుకొని పంచాయతీ లేఅవుట్లు కొనసాగిస్తారు. ఎవరు దీనికి కారణం? కొనే వ్యక్తులు కారణం కాదా? ఎఫ్టీఎల్ ఉందని తెలుసు, ఎఫ్టీఎల్ అన్ని లేఅవుట్లు అయినాయి. ఎవరు దానికి కారణం? ఇవాళ హైదరాబాద్ మునిగిపోతుందంటే ఎక్కడ ఎఫ్టీఎల్ లేఅవుట్లు చేసి ఇల్లు కట్టుకురు, అవన్నీ గడిచిన ప్రభుత్వాల కారణం కాదా? ప్రభుత్వం అన్ని నిందించడానికి వీల్లేదు. ఓటర్లే ఆడ కొనుక్కుంటారు, పేదోళ్ళే ఆడ కొనుక్కుంటారు, పెద్దోళ్ళు ఎవరు కొనుక్కోరు. మరి ఆడ ఓటే వేయకపోతే గవర్నమెంట్ రాదు రేపు పొద్దున.
రైట్ శ్రీనివాస్ గారు, ఒక భూమితోని నిమిషం. పద్మ ఇట్లాంటి గారు సంబంధాలు, పద్మ గారు ఇట్లాంటి మాట్లాడుతున్నారు. లింకులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తుంది. ఏం చేస్తుంది? దేశంలో వచ్చింది ఏం చేసింది? రేపు ఏం చేస్తుంది? కొన్ని జాతీయ స్థాయిలో ఏదైనా చట్టం తీసుకురాగలుగుతుందా? దేశ జాతీయ స్థాయిలో భూములన్నింటినీ మేము క్రమబద్ధీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రభుత్వం మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా రేపు పొద్దునే చట్టం చేయగలుగుతుందా? సరే శ్రీనివాస్ గారు, ఒక శాశ్వత నిమిషం. పరిష్కారం ఇచ్చేటువంటి సాహసం చేసిన మా ప్రభుత్వాన్ని నిందలు వేసిండ్రు, అపనిందలు చేసిండ్రు, కానీ అభినందించేటువంటి మీరు సాహసం చేశారు, కానీ దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి? అవకతవకలు జరిగినాయి అంటే జరిగినాయేమో, జరగచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా జరిగినాయి, మా ప్రభుత్వంలో కూడా జరిగినాయేమో. పూర్తి స్థాయిగా మేము చేద్దామనేటువంటి కనీస ప్రయత్నం చేసినాం మేము. ఆ ప్రయత్నము ఇప్పుడు కొనసాగించాలి. రాబోయే రోజులలోనే తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి విముక్తి కలగాలి. మళ్ళీ వాళ్ళు పునరుద్ధరిస్తారా? గ్రామీణ స్థాయి నుంచి మొన్న ఇక్కడ విన్ననేమి ఆ మండల స్థాయి రెవెన్యూ అధికారులకు పూర్తి స్థాయి అధికారం ఇచ్చి సాదా బైనామీలు ఇవన్నిటిని పరిష్కరిస్తామన్నారు. మరి పరిష్కరించండి, చూస్తాం. వీఆర్ డిమాండింగ్ అండ్ వీఆర్ ఎట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు కంగ్రాచులేట్ యూ. నిజంగా మీరు చేస్తే అభినందిస్తాం, సహకరిస్తాం, పూర్తి